పెద్ది థియేటర్ మొత్తం అల్లాడిచ్చేశారు. అండ్ ఆ లాస్ట్ పార్ట్‌లో థియేటర్ మొత్తం లేసి ఆ సౌండ్స్, ఆ విజిల్స్, ఆ క్లాప్స్ సంథింగ్. బుచ్చిబాబు యూ గాట్ సంథింగ్. నీ టేకింగ్‌కి నేను ఫ్యాన్ అయిపోయాను. సో కాకపోతే అక్కడక్కడ కొన్ని క్లమ్జీ అనేటివి అయితే ఉన్నాయి సినిమాలో. కానీ ఓవరాల్‌గా ఐ లవ్ ద మూవీ. ద ఎగ్జిక్యూషన్, పర్ఫెక్షన్. కొన్ని సీన్లు అయితే హడావిడిగా తీశారేమో రిలీజ్ కోసం అని కొంచెం అనిపించింది. మేబీ అది చేంజ్ కావాలనుకుని బెటర్ అయ్యి ఉండొచ్చు. సో ఓవరాల్ ద మూవీ వాజ్ సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే పీక్, వేరే లెవెల్ ఫస్ట్ హాఫ్. నువ్వు ఏ రేంజ్ టేకింగ్ తీసావో నాకు అర్థమైంది. ఫస్ట్ హాఫ్ ఎప్పుడో తీశాడు బుచ్చిబాబు, అందుకనే టేకింగ్ అంత పర్ఫెక్ట్గా వచ్చింది. సినిమా డిలే అవుతుండే కొద్దీ కొంచెం ఫాస్ట్ రిలీజ్ చేయాలనే క్రాఫ్ట్ వల్లేమో ఆ సెకండ్ హాఫ్ ఎక్కడో నాకు కొంచెం హడావిడిగా తీశారు అన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఉంటాయి భయ్య ఫ్రేమ్స్, రామ్ చరణ్ని ఈ సినిమాలో చూపించారు ఒక మాస్ అపిల్లో. ఒక్కొక్క ఫ్రేము రామ్ చరణ్ గారికి పడ్డాయి. ఆ ఫ్రేమ్స్లో రామ్ చరణ్ గారిని చూస్తుంటే వాళ్ళ ఫ్యాన్స్కి అయితే ఈరోజు పండుగ చేసుకున్నారు థియేటర్ మొత్తం. ఇంకా జగపతి బాబు గారు అయితే ఈజ్ సంథింగ్ బియాండ్ అన్నట్టున్నారు. ఎందుకంటే ఆయన వేరే లెవెల్లో యాక్టింగ్ చేశారు ఈ సినిమాకి. అందరూ ఒక ఫ్లోలో ఉంటే జగపతి బాబు ఈజ్ ఇన్ సంథింగ్ వేర్ అనే విధంగా ఒక రేంజ్లో అయితే నాకు అర్థమైపోయింది. ఇంకా మిగతా పాయింట్లోకి వస్తే సినిమాలో నాకు కూడా నేనే విజిల్ చేసేసాను కొన్ని సీన్స్కి అయితే. అలాంటి ఇంపాక్ట్ చూపించారు రామ్ చరణ్ గారు. డైలాగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అక్కడక్కడ కొంచెం ఎందుకో ఏఆర్ రెహమాన్ గారు ఫీల్ నాకు తగలేదు. మిగతా ఓవరాల్గా అయితే ఇట్స్ వాజ్ సూపర్గా ఉంది. సో మూవీ ఇంకా ఖచ్చితంగా అయితే రేపటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఫుల్గా అట్రాక్ట్ చేస్తుంది. స్టోరీలో ఎమోషన్ ఉంది, అది క్లియర్గా కనబడేలాగా సినిమా తీశారు. కొన్ని ఫ్రేమ్స్ మిస్ చేసుకున్నా కానీ మిగతా అన్ని వరకు సూపర్గా ఉన్నాయి. ఆ ఎమోషన్ని ఎక్కడ వదలకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది అనేది ఒకటి ఉంది. అది వదలలేదు కాబట్టి నాకు సినిమా నచ్చింది. అది ఎక్కడైనా మధ్యలో మిస్లీడ్ అయిపోయి ఉంటే కొంచెం ఎందుకో డిసప్పాయింట్మెంట్ బయటకు వచ్చాను. ఓవరాల్గా సినిమా అయితే సూపర్గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇది ఫ్యామిలీ వాచబుల్ మూవీ అని. అందులో ఫస్ట్ హాఫ్ అయితే ఫ్యాన్స్కి ప్యూర్ మాస్ లోడింగ్. రామ్ చరణ్ గారి ఎలా చూడాలనుకున్నామో ఆ విధంగానే ఈ సినిమాతో చూస్తున్నారు, ఆ విధంగానే చూస్తారు కూడా. ఎందుకంటే వాళ్ళకి 8 ఏళ్ళు అయిపోతుంది మంచిగా రంగస్థలం తర్వాత. వాళ్ళకి అంత పవర్ఫుల్ ఇంపాక్ట్లో ఏ సినిమా పర్లేదు, సోలో ఫిలిం అనేది పర్లేదు. అండ్ ఈ విధంగా చూపించడం కూడా జరగలేదు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఫస్ట్ హాఫ్లో ఇట్స్ సంథింగ్ పీక్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అనే రేంజ్లో బుచ్చిబాబు తీశాడు. సో దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మిగతా కొన్ని అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్తో మనకేం చేసుకుంటాం, సినిమా ఎంజాయ్ చేసామా లేదా అనేది కావాలి. నేనైతే ఆడియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేశారు. థియేటర్ మొత్తం ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. బుచ్చిబాబు గుడ్ జాబ్ చేశాడు. ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి అయితే అప్రిషియేషన్స్ అనేవి అయితే పడతాయి ఆయన యాక్టింగ్కి. సో హీ హాస్ డన్ సంథింగ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. సో అందరూ అర్థం చేసుకున్నారు ఎలా ఉండొచ్చు అని. కాకపోతే కొందరు లీక్ చేశారు, అవన్నీ పక్కన పెడితే ఎగ్జిక్యూషన్ వరకు పర్ఫెక్ట్గా ఉంది సినిమా. ఇట్ వాజ్ గుడ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఖచ్చితంగా చూడగలిగే సినిమాని, మరీ అంత పక్కన పెట్టే సినిమా కాదు. ఖచ్చితంగా హిట్ టాక్తోనే మంచిగా కలెక్షన్ వస్తుందని నేను ఫిక్స్ అవుతున్నాను. ఇది నా సైడ్ నుంచి రివ్యూ. అప్పటి వరకు నెక్స్ట్ సినిమాతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ పర్లేదు బాబాయ్, షైనింగ్ ఆఫ్, బాయ్.